హాయ్! హలో! అందరికీ నమస్తే. తలపతి విజయ్ సార్ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలను షాక్‌కి గురయ్యేలా చేసింది. మనం విషయంలోకెళ్తే తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. అలాంటి విద్యా సంస్థలలో ఎవరైతే చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల విషయంలో చాలా దగ్గర దోపిడీతనానికి గురవుతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలుసుకున్న విజయ్ సార్ గారు ఒక నిర్దిష్టమైన ఫీజులను మాత్రమే పెట్టడం జరిగింది. దానికైనా ఎక్కువ ఎవరైనా తీసుకుంటే వాళ్ళ విద్యా సంస్థలను ఖచ్చితంగా చట్టరీత్యా ఏదైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలో అవి తీసుకుంటామని చెప్పి జీవో పాస్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి అలాగే దోపిడీతనం నుంచి ప్రజలను కాపాడే ఆలోచన. ఎందుకంటే లక్షలు, కొన్ని చోట్లయితే వేళ్ళు, కొన్ని చోట్లయితే లక్షల ఫీజులు వసూలు చేస్తున్న చోట్ల విజయ్ సార్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది ఈ చదువు అనే విషయాన్ని బిజినెస్‌గా మారుస్తున్న అక్రమదారుల నుంచి ప్రజలను కాపాడడానికి ఇది ఒక సరైన నిర్ణయం. ఈ వీడియో చూస్తున్న మీరు విజయ్ సార్ గారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఉంటా మరి. థాంక్ యూ.